అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే ఎన్ఎంఎస్ సంబంధించి సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో 91 నుండి 125 35 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. అండ్ రిమైనింగ్ పార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని చూడండి. అంటే మొత్తం ఒకే వీడియో అయితే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, లెంతీ అవుతుందని పార్ట్ చేసి అయితే మీకు ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చూద్దాం. ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ ఇస్రో అని అడిగారు, ఇస్రోని ఎక్స్పాండ్ చేయండి అడిగారు. సో మనందరూ తెలిసిందే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్ చూసినట్లయితే వార్మ్ ఎయిర్ ఈజ్ లైటర్ దాన్ కోల్డ్ ఎయిర్. సో కోల్డ్ ఎయిర్ కన్నా లైటర్ ఎయిర్ అనేది అంటే చూడండి ఒకసారి, వార్మ్ ఎయిర్ కన్నది కోల్డ్ ఎయిర్ కన్నా లైట్గా ఉంటుంది, ఇది ట్రూ అండి. వితౌట్ మెటీరియల్ మీడియం రేడియేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, తప్పండి. సో ఏ మీడియం లేకుండా హీట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి రేడియేషన్స్ అయితే ఉపయోగపడతాయి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అండి. ఆప్షన్ 1 అనేది చూస్ చేసుకోండి. థర్డ్ వన్ చూద్దాం. 93లో 90 kmpHని మీటర్ ఫర్ సెకండ్స్లో మార్చమన్నారు. సో 90 ఇంటూ మనం ఏం చేస్తామండి, 5/18 చేసినట్లయితే మనకి మీటర్ బై సెకండ్స్లో వస్తాయి. సో 18 1 18 5 5 5 మీకు 25 వస్తుంది అనమాట. సో 25 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. సో ఆప్షన్ 2 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ 94 చూడండి ఒకసారి, ఇక్కడ టైం అయితే ఇచ్చాడు ఇన్ అవర్స్, ఇక్కడైతే మీకు డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ ఇచ్చారు. సో 1 అవర్లో వాడు 2 కిలోమీటర్స్ వెళ్ళాడు, అదే 2 అవర్స్లో 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. అంటే 1 అవర్కి 2, అంటే అతని స్పీడ్ ఎంత అండి, 2 km/h అనమాట. అదే 2 అవర్స్లో ఎంత దూరం వెళ్ళాడు, 4 కిలోమీటర్స్, అంటే 2 అవర్స్లో 4. అంటే ఇక్కడ కూడా సేమే ఉంది. అదే 3 అవర్స్లో 6 వెళ్ళాడు. అంటే ప్రతిసారి కూడా ఏమవుతుంది, అవర్స్ ఎంత పెరుగుతున్నాయో అంటే డిస్టెన్స్ కూడా అంతే ఉంది. అంటే ఇక్కడ ప్రతిసారి కూడా మీకు ఏముంది, స్పీడ్ అనేది కాన్స్టెంట్గానే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, అబౌవ్ ద గ్రాఫ్ రిప్రజెంట్ ది డిస్టెన్స్ కవర్డ్ బై ది వెహికల్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్ రిమైన్ కాన్స్టెంట్. ఇక్కడ ఏముంది, కాన్స్టెంట్గానే ఉంది, ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంది. తర్వాత 95 చూడండి, ది ఫాలోయింగ్ ద రిప్రజెంట్ ద బ్యాటరీ అని కానీ ఇదైతే డైరెక్ట్గా మనం చూస్ చేసుకోవచ్చు, 7th క్లాస్లో ఉంటుంది. అండ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డస్ నాట్ వర్క్ ఆన్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో హీటింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏదైతే మనం కరెంట్ ఇస్తే హీట్ ఎక్కుతుందో అలాంటి పరికరం కానిది ఏదని ఇచ్చాడు. ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ అండి, అంటే మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఎనర్జీని ఇది మెకానికల్ ఎనర్జీగా మొత్తం అంటే తిరుగుతుందనమాట. సో ఇది కాదు. బెస్ట్ ఇంకా ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయని చేద్దాం. ఎలక్ట్రిక్ స్టవ్ అండి, ఎస్ మన కరెంట్ ఇవ్వగానే వేడెక్కుతుంది, ఫుడ్ మెటీరియల్ కుక్ చేస్తుంది. సో ఇది హీటింగ్ ఎఫెక్ట్ పైన పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ అండి, శీతాకాలంలో మనం రూమ్ హీట్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ని కూడా వాడతారు, ఇది కూడా కరెంట్ ఇస్తే హీట్ ఎక్కుతుంది. అండ్ ఎలక్ట్రిక్ అండ్ కాఫీ కెటిల్ అండి, మనం కాఫీ కానీ టీ కానీ ఎక్కువసేపు వేడిగా చేసుకోవడానికి ఇప్పుడు ఎలక్ట్రిక్ కెటిల్స్ వచ్చాయి, అంటే దాంట్లో కూడా మనం కరెంట్ ఇస్తే హీట్ ఎక్కుతుంది. అంటే కేవలం ఆప్షన్ 1 అనేది డస్ నాట్ వర్క్స్ ఆన్ ది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో ఆప్షన్ 1 అయితే మీరు చూస్ చేసుకోవాలి. అండ్ 96 చూడండి, ఇక్కడ న్యూటన్స్లో ఇచ్చాడంటే ఖచ్చితంగా అది వెయిట్ అయి ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ mg అండి, mg అనమాట. సో అలా అనుకుంటే m అంటే మనకి 225 kg ఇచ్చాడు, అండ్ జీ వచ్చి 10 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఇంటూ చేస్తే 2250 ఏమొస్తుంది, న్యూటన్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ యాంగిల్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ యాంగిల్ 30 అన్నాడంటే సర్ఫేస్కి ఇన్సిడెంట్ యాంగిల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యన 30 ఉందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమవుతుంది చెప్పండి, 60 డిగ్రీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఏమవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. అది రిమైనింగ్ ఏమవుతుంది, 30 డిగ్రీస్. సో వాడు అడిగింది చూద్దాం ఒకసారి. అయినా x ఈజ్ ఈక్వల్ టు ఎంత, y ఈజ్ ఈక్వల్ టు ఎంత, z. అంటే x 60 y 60 z 30. సో 60 60 30 అనేది వస్తుంది. 4 ఆప్షన్ అయితే రైట్ ఉందండి. సో ది సైంటిస్ట్ డాష్ డిస్కవర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మీకు 10th క్లాస్లో మీకు వస్తుంది. ఇక్కడ ఐరిస్టడ్ అనే సైంటిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూడండి, 40 degrees Celsiusను ఫారెన్హీట్లో మార్చమనండి. ఇది మీకు ప్రాబ్లం అనమాట. సో మనకి C/100 ఈజ్ ఈక్వల్ టు F-32 బై మనకి ఏమొస్తుంది, 180 వస్తుంది. సో ఇప్పుడు మనకి 40 ఇచ్చాడు కాబట్టి 40/100 ఈజ్ ఈక్వల్ టు F-32 బై 180 వేసుకొని దీన్ని సింప్లిఫై చేద్దాం. దెన్ F-32 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 40 × 180/100 అవుతుంది. సో సింపుల్గా 0 0 2 జీరోలు కట్ చేసేయండి. సో 18 4 మనం చూసుకున్నట్లయితే 64 వస్తుంది అనమాట, ఓకేనా. సో 4 అండ్ 8 3 32, సారీ అండి 72 వస్తుంది. అండ్ దెన్ F ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, 72 ఈ -32 వెళ్తే, ఓకేనా.
ఓకే. సో 32 యాడ్ అవుతుంది, మీకు ఏమవుతుంది 104 వస్తుంది అనమాట. సో కాబట్టి 104ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు ఈ బాటిల్ ఎక్స్పెరిమెంట్లో, సో ఏదైతే డెప్త్లో ఉంటుందో హోల్, ఆ హోల్లోనే హైయెస్ట్ ప్రెజర్తో వాటర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ప్రెజర్ అనేది మనకి డెప్త్కి వెళ్ళే కొద్దీ మనకి ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ అంటే చూడండి, వాటర్ కమ్స్ అవుట్ విత్ గ్రేట్ ఫోర్స్ దాన్ అదర్ 3 హోల్స్ అని ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు ఎస్ చూస్ చేసుకోవచ్చు. వైల్ వాచింగ్ టీవీ ఆర్ కంప్యూటర్ ఫ్రమ్ సింపుల్ రూల్ అంటూ మనకైతే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది 20-20-20, ఇది డైరెక్ట్ ఫార్ములా అండి, అది ఇవ్వడం అయితే జరిగింది. ఇక 103 చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేటర్ కెన్ షో ది స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. సో చూస్తే మనకి యాసిడ్ లేదు బేస్ ఏదైనా సరే, సో మనకి యాసిడ్ బేస్ అని తెలియకుండా ఏది ఇచ్చినా కూడా మనకి ఈజీగా ఏది ఉంటుందంటే యూనివర్సల్ ఇండికేటర్ ఉంటుందండి. తర్వాత చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద ల్యాబ్ యాక్టివిటీ ఆఫ్ యాసిడ్ ఆన్ మెటల్. యాసిడ్ ఆన్ మెటల్ చేసేటప్పుడు కొనికల్ ఫ్లాస్క్ వాడతాము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతాము, జింక్ గ్రాన్యూల్స్ వాడతాం, కానీ బేకింగ్ సోడా అవసరమే లేదు. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ అండి. సో వెనిగర్ అనగానే మనం ఏం చేస్తాం చెప్పండి, ఎసిటిక్ యాసిడ్ అని యాడ్ చేస్తాం. బేకింగ్ సోడా అంటే ఏంటండి, సోడియం బైకార్బోనేట్ అండి. ఓకే, టేబుల్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అండి. సో ఇలా అనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, యాడ్ చేద్దాం. చేసినట్లయితే X3 ఉండాలి అండ్ Y4 ఉండాలి. చూసారా, Yకి మనకి బేకింగ్ సోడా, ఎస్ Yకి 4 ఉండాలి అండ్ Zకి 2 ఉండాలి. X చూడండి, X3 Y4 Z2. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, X3 Y4 Z2 ఉండాలి. తర్వాత చూద్దాం, ది కెమికల్ చేంజ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్. వాటర్ క్లౌడ్గా మాట్లాడుతుంది, క్లౌడ్ వాటర్గా మారుతుంది. కౌడంగ్ అనేది బయోగ్యాస్గా మాట్లాడితే మారితే రిటర్న్ మారదు. ఓకే, ఐస్ వాటర్గా మారుతుంది, వాటర్ ఐస్గా మారుతుంది. గ్రోత్ ఆఫ్ ట్రీ కూడా ఉంది. అయితే ఇక్కడ మనకి 2 ఉన్నాయండి. చూడండి, ద కెమికల్ చేంజ్ అమాంగ్ ది ఫాలోయింగ్, గ్రోత్ ఆఫ్ ఏ ట్రీ. ఓకేనా, గ్రోత్ ఆఫ్ ఏ ట్రీ అనేది ర్యాండమ్గా జరుగుతుంది, బట్ ఇక్కడ చూసినట్లయితే 2 కరెక్టే అవుతాయి కదా. కెమికల్ చేంజ్ అనేది చెట్టు పెరుగుతుంది, మళ్ళీ తిరిగి చిన్న చెట్టు అవుతుందా? కాదు కదా. సో బట్ ఇది కూడా మీరు అడగొచ్చు. సో డైరెక్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ అబ్బాయి 2 పెట్టారు, కౌ డంగ్ టు బయోమాస్. ఓకేనా, సో కౌడంగ్ అనేది బయోగ్యాస్గా మారడం అనేది కెమికల్ రియాక్షనే ఇక్కడ కూడాను. సో బట్ ఇది చూడాలి, ఇది కీలో మీకు ఏమి ఇస్తాడు అనేది, ఏదైతే 2 or 4 అనేది ఇవ్వచ్చు. ఇక తర్వాత చూద్దాం, వెనిగర్ ప్లస్ ఏ. సో వెనిగర్తో మనం బేకింగ్ సోడాతో కానీ రియాక్ట్ చేసినట్లయితే మనకి సోడియం ఎస్టేట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అనమాట. సో కాబట్టి 107 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ తర్వాత చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది కోల్. కోల్ నుండి మనకి ఏమేమి రావు. కోల్ నుండి మనకి కోల్ తార్ వస్తుంది, కోక్ వస్తుంది అండ్ కోల్ గ్యాస్ కూడా వస్తుంది. బట్ కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి పెట్రోలియం పైన వస్తుంది. కాబట్టి నాట్ అబ్టైన్డ్ అన్నాడు, కాబట్టి మీరు ఆప్షన్ 1ని చూస్ చేసుకోవాలి. తర్వాత చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. గుర్తుపెట్టుకోండి, కోక్ ఈజ్ ఆల్మోస్ట్ ప్యూర్ ఆఫ్ కార్బన్. ఎస్ అండి, కరెక్టే. సిఎన్జి ఈజ్ ద లెస్ పొల్యూటెంట్ ఫ్యూయల్, ఇది కూడా కరెక్టే. కన్జర్వేషన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్ కార్బనైజేషన్. సో ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్. పెట్రోలియం కెన్ బి మేడ్ ఇన్ ద ల్యాబొరేటరీ, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ల్యాబొరేటరీలో పెట్రోలియంను మనం తయారు చేయలేము. ఇక తర్వాత చూద్దాం, petroleum is a fossil fuel. Yes, it is right. The resource of the petroleum are limited. So petrol మనకి లిమిటెడ్ గా ఉంటుంది. ఎస్, బట్ ఇది ఎందుకు ఫాసిల్ ఫ్యూయల్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు, దాని యొక్క ఇంకో క్వాలిటీ అయితే చెప్పింది అనమాట, అంతే. సో బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ రీజన్ ఫర్. సో ఫాసిల్ ఫ్యూయల్ అవ్వడానికి రీజన్ అయితే కాదు అది, కాబట్టి మీరు ఆప్షన్ 3 అయితే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ సిల్క్. ఆర్టిఫిషియల్ సిల్క్ అని దేని అంటారంటే మనం రే అని అయితే పిలుస్తాం అనమాట. తర్వాత చూద్దాం, కార్బన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, ఒకటి థెర్మోసెట్టింగ్, 2 థెర్మోప్లాస్టిక్. సో థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే మనందరూ తెలిసిందే, వన్స్ ప్లాస్టిక్ డిజైన్ అయిపోయాక దాన్ని ఇంకా రెండోసారి ఎటువంటి చేంజ్ కూడా చేయలేము. సో అలా చేయలేనివి ఎలక్ట్రిక్ స్విచెస్ కానీ, కుక్కర్ హ్యాండల్స్ కానీ, అలాగే ఫ్లోర్ టైల్స్ కానీ, వీటిని హీట్ చేసి వాటి షేప్ని చేంజ్ చేయలేము. కానీ
పాలిథీన్ బ్యాగ్ అనేది థెర్మోప్లాస్టిక్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏమొచ్చాడు, విచ్ ఈజ్ నాట్ థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే మీరు డైరెక్ట్గా పాలిథీన్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక 113 చూద్దాం. హ్యాండిల్స్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఎస్ అండి, ఇది కరెక్టే. ప్లాస్టిక్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. సో తప్పండి, ప్లాస్టిక్స్ ఆర్ గుడ్ ఇన్సులేటర్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ అంటాం. ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ వన్ రైటే, సెకండ్ వన్ తప్పు. కాబట్టి ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఇక కెమిస్ట్రీ, మనం బయాలజీలోకి వద్దాం. పింకింగ్ ఈజ్ అన్ఏబుల్ టు సీ ప్రాపర్లీ ఇన్ లో లైట్. అంటే తను నైట్ బ్లైండ్నెస్తో సఫర్ అవుతుంది. టు గెట్ రైడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, వాట్ ఆర్ ది ఫుడ్ మెటీరియల్స్ షీ షుడ్ ఇన్క్లూడ్ ఇన్ హర్ డైట్. తను తినే ఫుడ్లో ఏం తీసుకోవాలంటే విటమిన్ ఏ కంటెంట్ తీసుకోవాలి. క్యారెట్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, అండ్ మోరింగా అని ఇచ్చాడు అనమాట. సో ఆప్షన్ ఏ అని మీరు తీసుకోవచ్చు. ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినట్లయితే లాక్టోబాసిల్లస్ అనేది మనం పెరుగు తయారు చేయడంలో ఉపయోగిస్తాము. టెట్రాసైక్ల్ అనేది మనందరూ తెలుసు ప్లేగ్ వ్యాధికి. సో అది ఒక మనకేమవుతుంది, యాంటీబయాటిక్ అవుతుంది. ఈస్ట్ అనేది మనకి ఆల్కహాల్ తయారీలో ఉపయోగపడుతుంది. బ్లూ గ్రీన్ ఆల్గే అనేది నైట్రోజన్ ఫిక్సేషన్లో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా మనం మ్యాచ్ చేస్తే 1D 2A 3B అండ్ 4C. సో ఆప్షన్ 1 అనేది సరిపోతుంది. సో పెడాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఆఫ్ ది సాయిల్ అని చెప్తాం. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఇది కాస్త ఇబ్బంది పెట్టేది. రవి రీసెంబుల్స్, ఓకేనా, హిస్ ఫాదర్. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫ్రమ్ ది పేరెంట్స్ టు దట్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అని దేని ద్వారా వస్తుంది, ది న్యూక్లియస్ అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూస్తే ద న్యూక్లియస్ కంటైన్స్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రోమోజోమ్స్. ఓకేనా, క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ విచ్ క్యారీ జీన్స్ అనమాట. అంటే ఇన్హెరిటెన్స్, న్యూక్లియస్, క్రోమోజోము, జీన్స్ అనమాట. జీన్స్ దట్ హెల్ప్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో అలా అనుకుంటే మీకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఉంది. ఇక తర్వాత చూద్దాం, అరేంజ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్వాల్వింగ్ ది హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటారు. హోలోజోయిక్ న్యూట్రిషన్లో ఫస్ట్ ఏంది ఇస్తాం. ఫస్ట్ వన్ మనకు వచ్చేది ఇంజెస్షన్ అంటాం. అంటే సాధారణంగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్గా తీసుకోవడాన్ని ఇంజెస్షన్ అంటాం. సో చిన్న పీసెస్గా తీసుకొని బాడీలోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలి, డైజెషన్ చేసుకోవాలి. డైజెషన్ అయిన తర్వాత ఏమవ్వాలి, అబ్జార్ప్షన్ అవ్వాలి. ఈ అబ్జార్ప్షన్ అయిన తర్వాత ఏమవ్వాలి, బాడీలో అన్ని పార్ట్లు కూడా ఏమవ్వాలి, అసిమిలేషన్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ ఎజెక్షన్ అవ్వాలి. ఇవి మనకి హోలోజోయిక్లో ఉండేటటువంటి 5 స్టెప్స్ అనమాట. EABDC is the correct answer. So option 2. తర్వాత మనం చూసినట్లయితే ఇది సిల్క్ ఫామ్ సంబంధించింది. ఎగ్, లార్వా, ప్యూపా అండ్ ఇమాగో అని పిలుస్తాం అనమాట. ఓకే. సో అలా అనుకుంటే వాడు ఏ అని అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ ప్యూపా అనమాట. తర్వాత చూద్దాం, రబీ కార్ప్స్ అని ఏమని అడిగాడు. సో మనకి రబీ కార్ప్స్ అయితే మనకి ఈజీగా ఇక్కడ పాడి అనేది మనకి ఖరీఫ్లో ఉంటుంది, మేజ్ కూడా ఖరీఫ్లోనే ఉంటుంది. సో వీటు, మస్టర్డ్ మాత్రమే మనకి రబీ క్రాప్లో వస్తాయి అనమాట. సో ఆప్షన్ 3 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. 2 and 3 అనమాట. ఇక 121 చూద్దాం. కోవిడ్ ఈజ్ ఎ పాండమిక్. ఎస్, కోవిడ్ అనేది పాండమిక్. ఏ డిసీజ్ విచ్ ఇన్ఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ ది వరల్డ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఎ పాండమిక్. ఎస్, ఇట్స్ ఆల్సో రైట్. సో ఏకి ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. 1 ఇది. ఇక తర్వాత చూద్దాం, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దామండి. స్టెమ్ విత్ నోట్స్. సో స్టెమ్ పైన నోట్స్ ఉండేది ఏది, షుగర్ కేన్కి అయితే మనకు ఉంటాయి. ఐస్ అండి, కళ్ళు అనేవి మనకి దేంట్లో వస్తాయి చెప్పండి. సాధారణంగా మనకి పొటాటోలో మనం చూస్తే ఐస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ సీడ్ అండి, విత్తనాలు ఎందులో ఉంటాయి మనకి, టామరిన్లో ఉంటాయి. సక్కర్స్ అంటే ఏంటి, మన బనానా ప్లాంట్ చుట్టూ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని సక్కర్స్ అంటారు. సో ఏ అనమాట. అలా అనుకుంటే మనకి BCDA ఉండాలి. సో ఆప్షన్ 2 is రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ ఫోటో చూద్దాం, చాలామంది అడుగుతున్నారు. అండ్ మీకైతే టెక్స్ట్ బుక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మైక్రో ఆర్గానిజం, ఫ్రెండ్స్ అండ్ ఫోయ్ అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ లెసన్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్లో మీకు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నా. ఈ ఇమేజ్లో మనం చూస్తే స్పైరోగైరా ఒకటి ఇచ్చాడు, స్పైరోగైరా. సో విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆల్గే, స్పైరోగైరా. అండ్ సెకండ్ వన్ ఇస్ ఏంటి ఇచ్చాడు, పారమేషియం, ఇట్ బిలాంగ్స్ టు ప్రోటోజోవా. సో స్పైరోగైరా అనేది ఆల్గేకి సంబంధించింది, పారమేషియం అనేది ప్రోటోజోవా. అంటే ఆల్గే, ప్రోటోజోవా అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అలా అంటే ఇక్కడ ఆన్సర్ ఏమన్నా చూడండి, ప్రోటోజోవా అండ్ ఆల్గే.
దట్ మీన్స్ BD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 వస్తుంది. ఇక తర్వాత హోయ్ అండి. హోయ్ అనేసరికి తెలుగులో మనకి గడ్డపార అని అర్థం వస్తుంది. సో గడ్డపార అనేసరికి చాలామంది పిల్లలు ఏంటంటే చదును చేయడానికి ఉపయోగపడుతుందని అడిగారు. బట్ టెక్స్ట్ బుక్లో అంటే నార్త్ ఇండియాలో హోయ్ అనేది వేరేగా ఉంటుంది. సో ఈ హోయ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే దున్నడానికి ఉపయోగపడుతుంది అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రూఫ్తో మీకైతే ఇక్కడ చూపించడానికైతే స్క్రీన్ పైకి హోయ్ అయితే తీసుకొస్తున్నాను, చూసారు కదా, ఇది హోయ్ అనమాట. సో ఈ హోయ్ అనేది మనకి ఏనికి ఉపయోగపడుతుంది అంటే దున్నడానికి అయితే ఉపయోగపడుతుంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ప్లగ్గింగ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హోయ్ అనేసరికి మనకి తెలుగులో అయితే గడ్డపార అని వస్తుంది. గడ్డపార అనేది ఎప్పుడు కూడా లెవెలింగ్ ద ఫీల్డ్ అని వస్తుంది. ఓకేనా, సో చూడొచ్చు. సో కానీ హోయ్ అనేది వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడొచ్చు, హోయ్ అనేది ఇలా ఇచ్చారు. హోయ్ ఈజ్ ద సింపుల్ టూల్ టు విచ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ది వీడ్స్ అండ్ ఫర్ ది లూజింగ్ ద సాయిల్. లూజింగ్ ద సాయిల్ అనేది ఏం పని చేస్తామంటే ఖచ్చితంగా మనం అక్కడ ప్లగ్గింగే చేస్తాం. ఇక తర్వాత మనకు ఉండేటటువంటి రెస్పిరేషన్ పార్ట్స్ చూద్దాం. నోస్ట్రిల్స్, నోసల్ క్యావిటీ తర్వాత వచ్చేది ఫార్నిక్స్ తర్వాత మనకేమొచ్చింది విండ్ పైప్ అయిన తర్వాత బ్రాంకీ వస్తుంది. ఈ బ్రాంకీస్ అనేవి మనకి డైరెక్ట్గా లంగ్స్కి అయితే వెళ్తాయి అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గైస్ ఇవి అనమాట మీకు 35 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. మీరు ఏదైనా సరే ఆన్సర్కి తప్పుగా ఉంది అని అనిపిస్తే టు బీ ఫ్రాంక్ డైరెక్ట్గా కామెంట్ చేయండి. డెఫినెట్గా కీని అయితే రీచెక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వచ్చేసి మీకు సోషల్ టోటల్గా వస్తుంది, దాన్ని కూడా చూడండి. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఏదైతే మనకి నాన్ వెర్బల్ మ్యాట్ ఉందో అది థర్డ్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.